హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు అయితే నేను శారీ నుండి అంబ్రెల్లా టాప్ కటింగ్ అయితే చూపిస్తానండి. శారీలోంచి నేను 3 మీటర్స్ అయితే ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. మోకాలు కింద వరకు అయితే మనకి 3 మీటర్స్ సరిపోతుందండి. అందులోనే బాడీ పార్ట్ కూడా వచ్చేస్తుంది 3 మీటర్స్లోని. శారీ అయితే 3 మీటర్స్, లైనింగ్ అయితే 2 మీటర్స్ తీసుకున్నానండి. బాటమ్ పార్ట్కి అయితే 2 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. టాప్కి అయితే మనకి బాడీకి అయితే కాటన్ అయితే ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి, కాటన్ది. ఇది ఈ విధంగా మనకి డబుల్ ఫోల్డ్లో ఉంది కదండి జాకెట్ ముక్క. దీన్ని మనం ఇలా 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతల కింద ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. దీనికి ఇప్పుడు మనం పొడవు అయితే పెట్టుకుందాం. బాడీ పొడవు 15 అంగుళాలు అయితే ఎవరికైనా సరిపోతుందండి. 10 ఇయర్స్ అబోవ్ ఎవరున్నా సరే మనకి 15 అంగుళాలు అయితే బాడీ పొడవు పెట్టుకోవాలి. మనకి ఈ అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 8 ఇంచెస్ అయితే ఆ అమ్మాయికి పెడతాను. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. షోల్డర్ బాగా సన్నగా రావాలంటది, అందుకని చెప్పేసి 2.5 అవుతే షోల్డర్కి పెట్టుకుంటున్నాను. నెక్ విడ్త్ కూడా నేను 2.5 పెట్టానండి. ఆర్మ్ డౌన్ అయితే 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ అండి, అంటే 6 అంగుళాలు పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఒక లైన్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి లోతు కోసం రౌండ్ రావడం కోసం అయితే ఆర్మ్ డౌన్ దగ్గర 1.5 అయితే మనం ఇలాగా ఒక లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే ఆర్మ్ డౌన్ దగ్గరే, చంకదింపు దగ్గరే ఇలాగా పెట్టుకోవాలి. 8 ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నానండి చెస్ట్ లూజు. 4 మడతల మీద 8 అంగుళాలు పెట్టుకున్నాను. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 8 అంగుళాలు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ వచ్చేసి అంటే చంక రౌండ్ వచ్చేసి 7.5 అండి. చంక రౌండ్ 7.5 వచ్చిందా లేదా ఈ విధంగా చెస్ట్ లూజ్ దగ్గరికి మనం చూసుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం సన్నగా ఉన్న పిల్లలకి ఎవరికైనా సరే చెస్ట్ లూజ్ మనం 8 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే వేస్ట్ లూజ్ కూడా సేమ్ చెస్ట్ అయితే ఎంత పెట్టుకున్నామో అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా 8 ఇంచెస్ పెట్టుకుని 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం నేను మార్కింగ్ పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేయాలండి. ఇది ఖర్చు కోసం. ఇది మన బాడీ పార్ట్ కదా, ఇది బాడీ పార్ట్కి 1 ఇంచ్ అయితే క్రాస్గా ఈ విధంగా లైన్ గీసుకోవాలండి. బాటమ్ సైడ్ కింద వైపున మనకి డాట్స్ వస్తాయి కదండి, అందుకోసం. నేను దీనికి బకరం పీస్ అయితే నేను నెక్కి వేస్తాను, అందుకని చెప్పేసి నెక్ అయితే కట్ చేయనండి. 2.5 షోల్డర్ పెట్టుకున్నాను. నెక్ విడ్త్ కూడా 2.5 పెట్టుకున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 పెట్టుకున్నాం. ఇది స్టార్ నెక్ అయితే పెడదామని చెప్పేసి 6.5 నేను ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి. బ్యాక్ నెక్ అయితే మనకి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ డోరీ వస్తుంది కదండి, ఇలాగ అల్లినట్టు. ఆ డోరీ కోసం అని చెప్పేసి 9.5 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకున్నానండి. బ్యాక్ సైడ్ అయితే పెద్ద నెక్ వస్తుంది. మనకి ఆ బొందులు అయితే అటు ఇటు కూడా మనకి అల్లినట్టు వస్తాయండి. ఆ మోడల్ కుట్టమన్నారు కాబట్టి ఆ బొందులు బ్యాక్ సైడ్ నెక్కకి బొందులు వచ్చేలాగా నేను షార్ట్ వీడియో అయితే చేశానండి. షార్ట్ వీడియో మనకి ట్రెండింగ్ మోడల్ అని చెప్పేసి పెట్టాను డ్రెస్, ఒకసారి చూడండి. అది ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే చిన్నపిల్లలకి అయితే చంకదింపు 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ విడ్త్ కూడా 2 ఇంచెస్ పెట్టుకుని షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ అయితే ఒక టక్ ఇచ్చుకున్నాను, ఎందుకంటే బకరంతో నేను నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా బకరం వేస్తానండి. స్టిచ్చింగ్లో చూద్దరు కానీ అది మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే నెక్ డ్రా చేసామో అక్కడ ఒక కటింగ్ అయితే ఇచ్చుకోవాలండి. ఈ విధంగా మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. హ్యాండ్స్కి అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు. ఎల్బో హ్యాండ్స్కి అయితే మనం 10.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలాగా 4 మడతలు వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత మనకి లెంత్ అయితే మనకి ముందు ఒక రఫ్ కోసం ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి అక్కడ ఏమైనా క్రాసులు ఉంటే అవి మనకి రాకుండా ఉంటాయి. ఈ విధంగా
2 లైన్స్ గీసుకుని అక్కడి నుంచి మనం 10.5 ఎవరికైనా ఎల్బో హ్యాండ్స్ అంటే 10.5 ఇంచ్ అయితే సరిపోతుందండి, కరెక్ట్గా ఉంటుంది. నేను ఎవరికైనా 10.5 పెడతాను లెంత్ వచ్చేసి. అక్కడి నుంచి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి డౌను. 3 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే పెట్టుకోవాలి. హ్యాండ్ డౌన్ దగ్గరికే ఆర్మ్ రౌండ్ అనేది వస్తుంది. పైన 2 ఇంచెస్ పెట్టుకుని అక్కడి నుంచి ఇలాగా మనకి 7.5 ఇంచు ఆర్మ్ రౌండ్ వచ్చింది కదండి. అంటే నాకు ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు అని చెప్పేసి జాయింట్ వేసుకోవడానికి 2 ఇంచెస్ గ్యాప్ లీవ్ చేసుకుని అక్కడి నుంచి అయితే మళ్ళీ పెట్టుకున్నాను. 7.5 ఇంచ్ వచ్చిందా లేదా చూసుకుని అంతవరకు మనం ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఎంతవరకు వచ్చిందో అంతవరకే మార్కింగ్ చేసుకోవాలండి. మిగిలిన 2 పీసెస్ ఖర్చు కోసం అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేయాలి. ఈ 2 పీసెస్ అయితే మనకి జాయింట్ పడుతుందండి. ఈ విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ అంబ్రెల్లా ఫ్రాక్ చాలా బాగుంటుందండి. నా ఛానల్ని కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే రక్షిత టైలరింగ్ ఛానల్ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మరి కొంతమందికి చేరువయ్యేలాగా రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంకా కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా మీకు ఈజీగా నేర్పిస్తాను. ఈజీగా టైలరింగ్ క్లాసులు కూడా నేర్పిస్తానండి. ప్రస్తుతం అయితే టైంని బట్టి నేను ఓన్లీ కటింగ్స్ స్టిచ్చింగ్ పెడుతున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే తీసుకుందామండి. హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఇది బాటమ్ పార్ట్కి అయితే నేను 2 మీటర్స్ లైనింగ్ పాలిస్టర్ తీసుకున్నానండి. ఇది చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది. మీటర్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది అంతే అండి. మనకి శారీస్కి అయితే పాలిస్టర్ లైనింగే బెటర్ అండి. బాడీ కంటే మనకి వేసుకోవాలి. ఇది కూడా 4 మడతల కింద వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మనకు క్రాసులు ఏమన్నా ఉంటే ఆ క్రాసులు కట్ చేసేసుకోవాలండి. మనకి ఏదైనా కొంచెం హ్యాండ్స్కి అది జాయింట్కి మిగలాలనుకుంటే కింది వైపుకి ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసిన బాడీ పార్ట్ ఉంది కదండి, ఆ బాడీ పార్ట్ నేను లైనింగ్ 4 మడతలు వేసుకున్నాను. ఆ 4 మడతల మీద ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మనకి పొడవు వచ్చేసి ఈ అమ్మాయికి 45 ఇంచెస్ అండి. మొత్తం ఫ్రాక్ పొడవు వచ్చేసి బాడీకి అయితే మనం 15 ఇంచెస్ తీసేసుకున్నాం. ఇంకా 30 ఇంచెస్కి అయితే మనం బాటమ్ పార్ట్ లైనింగ్కి మార్క్ చేసుకోవాలండి. ఒరిజినల్కి అయితే 30 ఉండాలి. దీనికైతే మనం 28 ఇంచెస్ అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలండి 4 మడతల మీద ఉన్న లైనింగ్కి. ఇప్పుడు మనం ఒక లైన్ గీసిన తర్వాత పైన బాడీ పార్ట్ పెట్టాం కదండి, ఆ బాడీ పార్ట్ దగ్గర నుంచి క్రాస్గా ఒక లైన్ గీసేసుకుంటే సరిపోతుంది. మనకు 3 మీటర్లు ఫ్యాబ్రిక్ ఉంటే కనుక కోన్ షేప్ వేసుకోవచ్చండి. ఈసారి కోన్ షేప్ వేసి కూడా చూపిస్తాను. తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు మనం 2 మీటర్స్లో దానికి డ్రెస్కి సరిపెట్టాలి అనుకుంటే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనం పైకి రౌండ్గా మార్క్ చేసుకోవాలి బాటమ్ సైడు. ఈ బాడీ లూజ్ ఎంత ఉందో అక్కడి నుంచి మార్క్ చేసుకున్నాం కదా, ఈ విధంగా లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి. తక్కువ లైనింగ్లో మనకి డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది. గల్లీ ఎక్కువ రావాలి, గేర్ ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం 3 మీటర్స్ బాటమ్ పార్ట్కి ఉండాలండి. 3 మీటర్స్ కూడా మనం 2.5 ఉన్నా సరిపోతుంది. కోన్ షేప్ వేసుకోవచ్చు. ఈ విధంగా మిడిల్లో ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. లైనింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు శారీ 3 మీటర్స్ శారీ క్లోత్నైతే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇది 3 మీటర్ల ఫ్యాబ్రిక్ అండి. ఈ 3 మీటర్లు కూడా ఫస్ట్ 2 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 2 మడతలు ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా కోన్ షేప్ అయితే వేసుకోవాలండి. మనం ఈ విధంగా కోన్ షేప్ని వేసుకోవాలి. శారీ 3 మీటర్స్ క్లాత్ని కూడా ఈ విధంగా కోన్ షేప్ అయితే వేసుకోవాలండి. నీట్గా దీన్ని సర్దుకోవాలి. క్లాత్ని 4 మడతలు ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి. ఫుల్ గేర్ అయితే 8 ఫోల్డింగ్స్ వచ్చేలా వేసుకోవాలి. దీనిది మనకి నీ డౌన్ వచ్చే అంబ్రెల్లా డ్రెస్ టాప్ కాబట్టి బాడీ వచ్చేది కాబట్టి మనకి 3 మీటర్స్ ఈ విధంగా సరిపోతుంది. ఈ విధంగా నీట్గా
సర్దుకోవాలండి. మాకు రూమ్లో కొంచెం ప్లేస్ తక్కువ, దానికోసం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఉంది కదండి, మనం లైనింగ్ కట్ చేసింది ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. పేస్ట్ లూజ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకుని దీనికంటే ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలండి. ఎందుకంటే ఇది 28 ఇంచెస్ తీసుకున్నాం కదా, మనకి 30 ఇంచెస్ ఉండేలాగా ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకోవాలి. 30 ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. దీనికి ఎటువంటి జాయింట్స్ పడవండి. ఈ విధంగా పైనుంచి రౌండ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. 30 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి. ఈ డ్రెస్ కటింగ్ ఈజీనే, స్టిచ్చింగ్ కూడా ఈజీయేనండి. మనం మార్క్ చేసి రౌండ్గా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డ్రెస్ కంటే ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఈ విధంగా అయితే ఒకసారి రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం అండి. ఇది మోకాలు కింద వరకు ఉంటుంది టాపు. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టానండి, దీన్ని లాంగ్ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నెక్ బకరంతో తిప్పితేనే బాగుంటుందండి. స్టిచ్చింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా నేను బకరం ఎలా స్టిచ్ చేయాలి నెక్ అనేది చూపిస్తాను. డోరీస్ కట్టుకోవడం కూడా చూపిస్తానండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత 3 మీటర్స్ ఫ్యాబ్రిక్లో ఈ పీస్ అయితే మిగిలిందండి. కింద మిగిలిన ఈ పీస్లో అయితే మనం బాడీ పార్ట్ తీసుకోవచ్చు. మనకి 3 మీటర్స్లో బాడీ వచ్చేస్తుంది అండ్ బాటమ్ పార్ట్ వచ్చేస్తుందండి. ఈ మిగిలిన క్లాత్లో నేను 4 మడతలు అయితే వేసి బాడీ పార్ట్కి తీస్తాను. ఇందులోనే హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయండి. హ్యాండ్స్ బాడీ పార్ట్ రెండు కూడా మనకి వచ్చేస్తాయి. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇది ఫాల్ ఇప్పిన పీస్ అండి, ఇది సరిగ్గా లేదు, అందుకని చెప్పేసి నేను అడ్జస్ట్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా బాడీ పార్ట్ని ప్లేస్ చేసుకుని 2 పీసెస్ కూడా మనం బాడీకి అయితే కట్ చేసుకుందామండి. ఇప్పుడు 2 మడతల మీద అది వేసుకుని బాడీ పార్ట్ ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. నా షార్ట్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి, చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మా లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం హ్యాండ్స్ పీస్ అయితే కట్ చేసుకుందామండి. మనకి 3 మీటర్స్లో చూడండి అన్నీ వచ్చేస్తున్నాయి. బాడీ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చినాయి, బాటమ్ పార్ట్ వచ్చింది. ఈ డ్రెస్ కుట్టిన తర్వాత లుక్ చాలా బాగుందండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా మంచి రింగ్స్ పెట్టి డోరీ పెట్టానండి. మనం ఎల్బో హ్యాండ్స్ కదా, మనకి ఎంత హ్యాండ్ లెంత్ కావాలో అంత ఎక్స్ట్రా పీస్ ఉంచుకోవాలండి. ఒరిజినల్ క్లాత్, ఈ ఒరిజినల్ క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకొని మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది బాటమ్ పార్ట్, బాడీ పార్ట్, హ్యాండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.